హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను మా ఇంట్లో అయితే పాలు వంగించే వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టిన చూడండి. ఫుల్ వీడియో తీయడానికి టైం లేకుండే ఇక పాలు వంగించి అయితే నైవేద్యం అండి అయితే ఇక దేవుళ్ళ కన్నా అయితే పెట్టిన. ఇక దేవుళ్ళని పెట్టేసి అయితే నైవేద్యం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టిన. ఇక ఇంత తొందరగానే ఎందుకు ఇంట్లోకి రావచ్చు కదా అనుకున్నారు. ఎందుకంటే ఇంట్లోకి రావడానికి ఇంకా టైం ఉంది. ఇంకా సెంటరింగ్ అయితే ఇవ్వలేదు కొయ్యలు. ఈ చెక్క అయితే అట్లనే ఉన్నది. ఇంకా ఇంట్లోనే పాలు పొంగిచ్చినాం. ఎందుకంటే ఇవాళ ఒక్కరోజే మంచి రోజు ఉంది మా పేరు మీద, మళ్ళీ తర్వాత లేదన్నట్టు మంచి రోజు. ఇక అందు గురించి పాలు పొంగించుకొని అయితే ప్రస్తుతానికి ఇంట్లో ఉంటున్నాము. ఉండాలన్నట్టు ఉండట్లేదు ఇంకా, కానీ ఉండాలి. ఇక తర్వాత కూరాడు పెట్టుకొని పుణ్యదర్శనం చేసుకోవాలి. తర్వాత ఇక ఇప్పుడైతే కుదరది. ఇక ఇప్పుడైతే ఇవి ఇంతసేపు కష్టపడితేనే శ్రాపేసినాం. ఇక అన్ని పూతలు గీతలు కావాలంటే ఇప్పుడే కావు కదా, అందు గురించి ఇక పాలు పొంగించుకున్నామంటే ఇక 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ ఎప్పుడైనా కానీ మనకు వీలు ఉంటుంది ఇంట్లోకి రావడానికి. ఇక సంవత్సరం ముగ్గు పోసిన సంవత్సరం దాటిపోయింది అనుకో ఇంట్లోకి రావడానికి వీలు ఉండదు. అందుకే సంవత్సరం కాకుండా పాలు పొంగించిన 16 తారీఖు వస్తే మేము ముగ్గు పోసి సంవత్సరం అవుతుంది 6వ నెలల. ఇక అందు గురించి ఆ టైం అయిపోద్దని అయితే ఈరోజు మంచి రోజు ఉంటేనైతే ఇక మేము పాలు పొంగించుకున్నాం. ఇక తెలియని వాళ్ళు కొంతమందికి అయితే ఈ వీడియో పనిచేస్తుందని అయితే నేను వీడియో తీసి పెడుతున్నా. ఎందుకనంటే ముగ్గోసి సంవత్సరం అయిపోతుంది అనుకుంటే టెన్షన్ పడకండి. పాలు పొంగించుకొని ప్రస్తుతానికి అయితే ఉంచుకోండి. ఇక తర్వాత ఎప్పుడైనా మనము కూరాడు పెట్టుకొని పుణ్యదర్శనం చేసుకోవచ్చు. ఇక మనకు సంవత్సరం దాటిపోయింది 2 సంవత్సరాలలో ఇట్లా ఆలోచించడం అవసరం లేదు. ఇక మొత్తానికి పాలు పొంగించుకోకుండా ఉన్నాం అనుకో, సంవత్సరం దాటిపోతే 2 సంవత్సరాలలో మనం కూరాడు పెట్టడానికి పుణ్యదర్శనానికి పాలు పొంగిస్తానికి దేనికి వీలు ఉండదు. అందు గురించి ముందుగా పెద్దవాళ్ళు వెనకటి నుండే ఉంది ఈ ఆచారం అయితే, ఇప్పటిదని కాదు. ఇక అందుకైతే మేమైతే ఈరోజు అయితే పాలు పొంగించడం కంప్లీట్ చేసుకున్నాం. మీకు ఎలా ఉందో ఈ వీడియో, కానీ కాకపోతే తెలియని వాళ్ళకైతే ఇదైతే అర్థం చేసుకుంటారని అయితే వీడియో పెడుతున్నా. ఓకేనా, బాయ్ మరి.